హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ యువర్ ఛానల్ ఎస్ఎన్ అగ్రికల్చర్ పల్లె వ్లాగ్స్. మేమైతే కామెడీ చేసి మిమ్మల్ని నవ్వించలేకపోవచ్చు. కానీ పల్లెటూరు జీవనశైలి, వ్యవసాయ జీవనశైలి ఎలా ఉంటుంది అని చెప్పేసి మీతో అయితే తెలియజేయగలము. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్‌ని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజైతే పొలం కాడికొచ్చినాము. ఇంటి దగ్గర ఆవులకి మేతలు, చితుకులు, కుడుతులు, కోళ్ళకి మేతలు, గింజలు అవన్నీ చూసేసరికి ఉన్న పుణ్యకాలం కాస్త పుటుక్కుమనిద్దన్నమాట. అందుకని చెప్పేసి పొలం కాడికైతే రావడానికి అస్సలు వీలు కాదు. ఇప్పుడైతే మేమైతే చెనిగి చేను కాటికైతే వచ్చినాము. ఈ చెనిగి చేనులో గడ్డి విపరీతంగా అయితే ఉన్నదన్నమాట. గడ్డి బెరకడానికైతే వచ్చినాము. ఇది కూడా తొలికొత్తినైతే కొత్తేసినాము చెనిగి చెట్లలో. ఇంకా రెండో కొత్తదాము అనేసరికైతే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. కూలోళ్ళతో పిలిచినాము. ఇంకా నెక్స్ట్ డే అయితే చెత్త తీయడమే. కాకపోతే ఆ రోజు నైటే ఫుల్ వర్షం అయితే పడిపోయింది. ఇంకా చాలా బురదగా ఉంటుంది. అవ్వదులే అని చెప్పేసి పెద్ద పెద్ద కసువైనా పెరుక్కుందాము అని చెప్పేసి మేమైతే సైలెంట్ అయిపోయాము ఫ్రెండ్స్. ఇంకా ఈ చేనులో వచ్చేసి చాలా గబ్బు చెట్లు అయితే ఉన్నాయంట. అందుకని చెప్పేసి భోజనం తినేసి మళ్ళీ అయితే పెరుకుదామని చెప్పేసి బావ అయితే చెప్పినాడు. చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తున్నాయంట. ఇంటి దగ్గర అయితే కడుక్కోవడానికి చాలా వాటర్ అయితే ఉంటుంది. ఇంకా వర్షం పడింది కదా, మిషన్లు కూడా ఆన్ చేయరు. అందుకని చెప్పేసి తినేసి అయితే మళ్ళీ పని అయితే స్టార్ట్ చేద్దాం. మునక్కాయ సాంబార్ అండ్ రైస్ ఫ్రెండ్స్. నిండా బూ తినాలి, చేతి నిండా పని ఎత్తాలి. నింపుగా పని ఎత్తుకొని 2 పట్టు అయితే పరుక్కొని వచ్చాము. అంటే ఈరోజు రేపు అనుకుంటా అన్నిట్టే జానుడు ఉండింది. మూరడు పొడవు అయితే అయ్యింది ఫ్రెండ్స్ గడ్డి. ఇందులో కూడా పాల చెట్లు, అర్లు గసువు, పూలు గసువు, ఇంకా వింత వింత చెట్లు అంతా ఉన్నాయి. వయ్యారి బామ్మ చెట్లు అంటే మేము వాటిని కాంగ్రెస్ చెట్లు అంటాం. అవి కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఓ అక్కో, ఈరోజు ఆవుల దగ్గర ఎవరున్నారు అని మీకైతే ఒక చిన్న డౌట్ రావచ్చు. ఇన్ని రోజులు అమ్మ అయితే పనికి పోతానింది, నేనైతే ఆవుల దగ్గర ఉంటాను. ఈ రోజు అయితే అమ్మ పనికి పోలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఈ పని అయినా జరిగిద్ది కదా అని చెప్పేసి పొలం కాడికి అయితే వచ్చేసినామండి. అదిగోండి 2 అయితే పెరికేసాము. ఆ బావ అయితే పెరుకుతానే ఉన్నాడు. నేనైతే కొద్దిసేపు అలా కూర్చోకుండా రెస్ట్ తీసుకోకుండా ఎవ్వరు పని చేయలేరులే, అవునా కాదా? ఇందులోనే కంది చెట్లు, అనప చెట్లు, అలసందలు, మొక్కజొన్న సప్ప, శనగ చెట్లు, ఇన్ని రకాల పంటలు అయితే పెట్టినాం ఒకే ఒక అర్ధ ఎకరాలోనే. అంటే ఈ మొక్కజొన్న సప్ప వచ్చేసి లాస్ట్ పంట వచ్చేసి మొక్కజొన్న అయితే వేసినాము. ఎన్నులు పెరిగినప్పుడు తప్పిన ఎన్నులు అయితే అలానే రోటోవేటర్ వేసేసినాము. అలానే అయితే మలిసిపోయింది. ఇంక ఇప్పుడైతే ఇదైతే ఆవులకి మేతగా అయితే కోసుకుంటున్నాము. మొత్తానికి ఎన్నులు కూడా పట్టేసినాయి. సగం పని చేసి అదిగోండి మొక్కజొన్న చేను కాటికి అయితే వచ్చేసాము. ఎందుకు అనుకుంటున్నారా? యూరియా వేయడానికండి. అంటే యూరియా అసలే చాలా డిమాండ్లో ఉంది కదా. ఏదో మేము 8 మూటలు తెచ్చుకొని ఉంటే బావ వాళ్ళకి దాన ధర్మాలు అయితే చేసినాడు. ఇప్పుడు మొక్కజొన్న చేనుకి వేయడానికైతే యూరియా లేదన్నమాట. ఉన్న ఈ ఒక్క బస్తా కూడా ఎవరో ఒకరు పట్టుకుపోతారేమో అని భయంతో అయితే యాటికైతే అటుకి అయిందిలే అని చెప్పేసి యూరియా అయితే వేయడానికైతే వచ్చేసాం. రండి వేసేద్దాం యూరియా, ఓకేనా? ఈ కర్రల్లో అయితే ఇద్దరు వేయడానికి అయితే అవ్వట్లేదు అన్నమాట. ఇంకా బావ అయితే వేస్తున్నాడు, నేనైతే ఎత్తుకుపోయి ఇస్తున్నాను అన్నమాట. ఇవి కళ్ళకంతా తగులుతున్నాయి. అందుకని చెప్పేసి ఇంకా తిరుగుడు ఎందుకులే అని చెప్పేసి బావ అయితే వేస్తున్నాడు, నేనైతే ఇస్తున్నాను అన్నమాట ఎత్తుకుపోయి. ఆయన కాటకైతే ఎరువు అయితే అందించేసాను, అయిపోయింది అందియడము. ఇంకా ఉన్నదైతే బావ అయితే యూరియా వేస్తున్నాడు. అందుకని చెప్పేసి ఇంకా మన తోటలోని ముల్లంగి అయితే హార్వెస్ట్ అయితే చేసుకున్నా. ఒక పూట కూరకైతే సరిపోతాయి. అంటే మనం కూరకనే చల్లుకున్నాము, అమ్మడానికని ఏం లేదు. మన ఇంటికి కావాల్సినంత తరకారీ అయితే పెట్టుకున్నాము. అది ఏమేమి పెట్టుకున్నాము అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. ఇప్పుడైతే ముల్లంగి హార్వెస్ట్ అయితే చేసుకున్నాం. మనకైతే కూరకైతే సరిపోతాయి. చూస్తున్నారు కదా, అయినవి బాగా ఊరిన గడ్డలు మాత్రం పెరుక్కున్నాను.